పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సెక్రటేరియట్లోని ఆ శాఖ పేషీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎంప్లాయీస్ టైమింగ్స్, అటెండెన్స్ చెక్ చేశారు. టైంకి రావాల్సిన పంచాయతీరాజ్ కమిషనర్ కూడా లేట్గా రావడంతో కేటీఆర్ అవాక్కయ్యారు. సెక్రటేరియట్లో ఉద్యోగులే టైంకి రాకపోవడం బాధాకరమని అన్నారు కేటీఆర్. టైంకి రాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రాష్ట్రంలో ఎంప్లాయీస్ మరింత కష్టపడాలని మంత్రి కేటీఆర్ కోరారు. త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారాయన. ప్రధాన సచివాలయంలో ఈరోజు ఆ క్రమంలో భాగంగా ముఖ్యంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి ఈరోజు సెక్రటేరియట్లో ఒక ఆకస్మిక తనిఖీ ముఖ్యంగా ఈ సమయ పాలన గురించి చేయడం జరిగింది. అందులో నిజంగా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించిన విషయం ఏంటంటే చాలామంది సెక్షన్ ఆఫీసర్లతో సహా మరి దాదాపుగా నేను ఒక 10:30 తర్వాత ఒక 20 నిమిషాలకు వెళ్ళినా కూడా చాలామంది కనీసం వారి స్థానాల్లో కూడా లేరు. నిజంగా బాధాకరం. కాబట్టి సంస్కరణలు అంటూ మొదలు పెడితే ఎప్పుడైనా కూడా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ సమయ పాలన గురించి కొంత క్రియాశీలంగా పనిచేసే దాని విషయంలో మిగతా అందరికీ కూడా ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఒకసారి ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా పంచాయతీరాజ్ మరియు ఐటీ ఉద్యోగులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, సెక్రటేరియట్ సిబ్బంది అయినా లేదా మండల స్థాయిలో ఉండే సిబ్బంది అయినా జిల్లాలో ఉండే సిబ్బంది అయినా దయచేసి సమయాన్ని